ఏ రసిను ఇంకా పొలానికి మందు పంపిలే ఏంది చర్చిలో ఉన్నావా? చర్చి లేదు గిచ్చి లేదు పోయి ఫస్ట్ మందు పంపి పోయి పొలానికి కొట్టాలా అన్నా అన్నా ఏముంటా మళ్ళీ మాట్లాడతా. ఏంద్రా నువ్వు ఇంతకు దేవుడు నమ్ముతావా అన్నా? ఏంది దేవుడు రా, దేవుని లేడు లేడు పోయి. అన్నా ఒక చిన్న డౌట్, ఈ స్తంభాన్ని ఎవరు కట్టినారన్నా? ఈ సమమారా ఒకటి మంచి లేడు శాంసన్ ఇంజనీర్ ఆ మంచి ఎదరా కట్టింది. సర్లే పోయి టైం అయింది ఇంటికి పోదాం పద. పదన్నా. అన్నా ఈ పొలము ఎవరు వేసినారంటావు? ఈ పొలమారా ఆ మంచి లేడారా అలాంటి మంచి ప్రేమ ఆ మంచి లేదురా పొలం ఇది. ఆ మంచి వేసినాడు పొలము. అవునా అన్నా? అన్నా నీకు మన పానం బాగాలేకున్నా కదా, నీకు నువ్వే బాగేనావా? డాక్టర్ కాడికి అయినా లేవి ఈ మధ్య చాలా ప్రశ్నలు అడుగుతున్నావు. అనుమాలెక్కమైన ఏంది కథ? నా నీకు పానం బాగా ఇంకా ఒక డాక్టర్ కావాలా, ఒక ఇంటి పూలు కట్టని ఇంకా ఒక ఇంజనీర్ కావాలా, నువ్వు పంట ఇంకా ఒక రైతు కావాలా, అవంతా కవే ఎత్తున్నాయా లేకపోతే ఒక మనిషి కావాలా? అవెంత ఎట్టయితే ఓ మంచి వేస్తాడే కదా అయ్యేది. ఏమిరా ఛాన్స్ చెప్పా చిక్క ప్రశ్నలు అడుగుతున్నావు, నీ బెండు తీసావై. అన్నా ఈ భూమి ఎంత కథ వచ్చిందంటావా లేకపోతే ఎవరైనా చేసినారంటావా? మడత పెట్టి కొట్టినానంటే డొక్కలు నీళ్ళు అయితే చూడు. చిక్క ప్రశ్నలు అడుగుడే అడగకపోయి ఓ ప్రశ్నలు అడుగుతున్నావు. అన్నా ఈ భూమిని తయారు చేసిన వాడు, నిన్ను నన్ను తయారు చేసిన వారు ఒకరున్నారన్నా, ఆయననే యేసుక్రీస్తు, నిజమైన దేవుడు, నమ్ము. ఊరుకోవే నన్ను తయారు చేసిన మా అమ్మనైనా బాగా చెప్తున్నావు. మనం పుట్టినప్పుడు మనలో శరీరము రక్తము అమ్మా నాన్న కారణంగా వస్తుంది అన్నా, కానీ ఆత్మ ప్రాణము అవి మనలో దేవుడు పెట్టినాడన్నా. ఒకవేళ అవి దేవుడు ఇవ్వకుంటే మనము బ్రతకలేమన్నా. యేసయ్యే సత్యము జీవము అన్నా. నిజమేరా తమ్ముడు, బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. నాకు చదువు రాదురా తమ్ముడు, అప్పుడప్పుడు ఇంటికి వచ్చి బైబిల్ చదివి పెట్టి నాకు చెప్పురా. ఖచ్చితంగా అన్నా.